చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ మాటలు మేము ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. నీ మాటలు వినుట, నీ మాటలు నేర్చుకొనుట, నీ మాటలు నేను చదువుట, ధ్యానించుట మా జీవితాలకు ఎంతో శ్రేష్టమైనది కనుక అదిగోనైనా చదవబోతున్న యొక్క మాటలు మా జీవితాలలో బుద్ధి జ్ఞానములు తెచ్చినట్లుగా, మా ఆత్మీయ జీవితానికి మేలు కలుగునట్లుగా బలపరచండి తండ్రి. ఇదిగోనైనా అభ్యంతరపరచొచ్చే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నుంచి తొలగించి నీ కొరకు ఉన్నతంగా మేము నేను ధ్యానించినట్లుగా దీవించండి. నేను నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపను బట్టి నీవు నడిపిస్తున్నావు కాబట్టి నాయన మా అందరితో మాట్లాడి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం ఒక విషయాన్ని. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి చదువుతూ ధ్యానం చేద్దాం. చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెను అని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా. చాలమ్మా, నేను ఒక్కొక్క వచనం పరిశీలన చేస్తూ మనం దాంట్లో ఉన్న సారాన్ని, భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో మనల్ని ఏది ఎక్కువగా బాధిస్తుందో ఒకసారి ఆలోచన చేస్తే, మానవులు అంటారు, వాళ్ళల్లో కొంతమంది వాళ్ళ సమస్యలను మన వద్దకు తెస్తూ కొన్ని విషయాలు చెప్తారు. ఏమని చెప్తారంటే, నన్ను అప్పుల బాధపరుస్తుంది అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది నన్ను రోగం యొక్క బాధ నన్ను బాధపరుస్తుంది అంటారు. లేదా ఇంకొంతమంది నాకు ఉద్యోగం లేదు కాబట్టి బాధగా ఉంది, ఆ బాధ నన్ను బాధపరుస్తుంది అని అంటారు. ఇంకొంతమంది నాకు పిల్లలు లేరు కాబట్టి ఆ బాధ నన్ను బాధపరుస్తుంది అని అంటారు. చూసారా, ఇలాగా రకరకాలుగా మానవులు వాళ్ళకున్న సమస్య అది బాధగా అనుకొని, అది వాళ్ళను బాధపరుస్తుంది అనుకొని అందరూ కూడా, అనేకులు కూడా అలా బాధపడుతూ ఉంటారు. అయితే మనం యొక్క చదవబడే యొక్క లేఖన భాగంలో నుంచి ఒక మంచి విషయాన్ని మనము నేర్చుకుందాం. ప్రేమను దేవుని బిడ్డలారా, ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం. యేసు ప్రభుని ఒక పరిశీలనలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని అడిగాడంట. యేసు ప్రభు బ్రతికున్న ఆ కాలంలో, యేసు ప్రభు భూమి మీద ఉన్నటువంటి ఆ కాలంలో పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగాడట. చూసారా, ఒక అతను యేసు ప్రభువుని తన ఇంటికి పిలిచి యేసు ప్రభువుని భోజనం పెట్టాలి, యేసు ప్రభుకు భోజనం పెట్టాలని చెప్పి అనుకున్నాడట. రైట్, మంచిదే. కానీ ఈ పరిసయ్యుడు యేసు ప్రభువుకి భోజనం పెట్టాలనుకున్నాడు, మంచి ఆలోచన చేశాడు. కానీ యేసు ప్రభు దగ్గర ఇంకా ఏది మంచిదిగా ఉందో, యేసు ప్రభు వద్ద నుంచి ఇంకేమి గొప్పది పొందవచ్చో దాన్ని మాత్రము ఈ యొక్క పరిసయ్యుడు తెలుసుకున్నట్టుగా, ఆలోచించినట్టుగా మనకి కనపడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. మనల్ని బాధపరుస్తున్నది ఏది? ముఖ్యంగా మనల్ని బాధపరుస్తున్నది ఏది?
అని మనం కానీ తెలుసుకోగలిగితే ధన్యులం. మనల్ని నిజంగా ఏది బాధపరుస్తుంది అన్నిటికంటే ఎక్కువగా పెద్దది కానీ మనం తెలుసుకోగలిగితే మనం ధన్యులమే. రైట్. యేసు ప్రభుని ఈ వ్యక్తి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచేసరికి యేసు ప్రభు అతని ఇంటికి వెళ్ళాడు. భోజనం చేయడానికి అతని ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగా 27వ వచనం చూడమ్మా, 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూసారా, చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు భోజనానికి ఆ యొక్క పరిసయ్యుని యొక్క ఇంటిలో కూర్చున్నప్పుడు మరి చాలా మంది వచ్చి ఉంటారు వారి యొక్క ఇంటికి. అయితే ఒక స్త్రీ వచ్చిందంట. యేసు ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. పాపాత్మురాలైన ఒక స్త్రీ అంటే వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ. మరి వ్యభిచారం చేస్తున్న ఈ యొక్క స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎవరైనా అనారోగ్యులు వస్తే సరే రోగం తగ్గించుకోవడానికి కదా వచ్చారు అనుకోవచ్చు. ఏదైనా పేద వాళ్ళు వస్తే సరే తమకు డబ్బు కావాలి కాబట్టి కదా ధనం కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అనుకోవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఏ కారణంతో వచ్చిందో మనం కానీ ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది మనకు. చూసారా, ఈ స్త్రీ వచ్చినట్లుగా మనం యేసు ప్రభు దగ్గరకు కానీ రాగలిగితే, మనం యేసు ప్రభు దగ్గరికి ఈ స్త్రీ వచ్చినట్లుగా రాగలిగితే అది నిజమైన యేసు ప్రభు దగ్గరకు వస్తే మనకు మేలు విలువ ఉంటుంది. చూడండి ఈ స్త్రీ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. 37వ వచనంలో, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ స్త్రీ చేస్తున్న పనిగానే మనం గమనిస్తే మరి యేసు ప్రభుతో పాటు చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళలేదు. ఆ ఊర్లో అంతకంటే ఎంతో మంది ముందు ఉన్నారు పురుషులు. వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రమే ఈ యొక్క స్త్రీ వెళ్ళిందట. వెళ్ళి ఏం చేస్తుంది ఈ స్త్రీ? వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి, యేసు ప్రభు యొక్క పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడుపుతుందంట. యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరకు వెళ్ళి ఏడ్చుచు యేసు ప్రభు యొక్క పాదాలను తన కన్నీళ్లతో కడుగుతుందంట. ఎందుకు ఈ పని ఎందుకు చేసింది? ఈ పని యేసు ప్రభు పాదాలను తన కన్నీళ్లతో కడిగే పని ఎందుకు చేసింది ఈ స్త్రీ? అసలు యేసు ప్రభు దగ్గర ఈ స్త్రీకి కావలసిందేంటి? యేసు ప్రభు దగ్గర ఈ స్త్రీకి కావలసిందేంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఈ స్త్రీ జీవితంలో నుంచి ఒక బుద్ధి, ఒక పాఠము మనం నేర్చుకొనవలసి ఉన్నది. చూడండి, ఈ స్త్రీ అందరిలాగా ఏదో నా ఆరోగ్యం బాగలేదు కదా వెళ్ళి యేసు ప్రభు దగ్గర నా ఆరోగ్యం బాగు చేసుకుందాం అని రాలేదు. ఈ యొక్క స్త్రీ పేదరస్తుల్లాగా నాకు యేసు ప్రభు దగ్గర డబ్బులు వస్తాయి ఆయన అడిగితే అనే విధానంలో యేసు ప్రభు దగ్గరికి డబ్బు కోసం రాలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకులు చాలా మంది
భూ సంబంధమైన రకరకాల ఆలోచనలతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి చాలా మంది వచ్చేవారుగా మనకు కనబడతారు. కానీ ఈ ఊరిలో ఉన్నటువంటి ఈ స్త్రీ ఏ కారణంతో యేసు ప్రభు దగ్గరకు వస్తుందో మనం గాని ఆలోచిస్తే, తాను యేసు ప్రభు పాదాల దగ్గర పడి తన కన్నీళ్లతో ఆమె ఏడుస్తుందట. యేసు ప్రభు యొక్క పాదాలు తన కన్నీళ్లతో కడుగుతుందట. ఏంటి కారణం? ఇంతకీ యేసు ప్రభు దగ్గర ఈమెకి ఏం కావాలి? యేసు ప్రభు వద్ద ఏమి కావాలని ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది? అది ఈరోజు మన పాఠం. అర్థమైందా? యేసు ప్రభు దగ్గరికి ఈ స్త్రీ ఏ కారణం కోసం వచ్చిందో అది మనకు కావలసినటువంటి ముఖ్యమైన సమాచారం, ఆలోచన. దేవుడు ఈ గ్రంథంలో ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఏ కారణంతో వచ్చిందో, వచ్చి ఏం చేసిందో అదంతా తెలుసుకోవాలని దేవుడు మనకి ఈ యొక్క విషయాలు రాయించి ఉన్నాడు. ఓకేనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభు దగ్గరకి ఏ కారణంతో మనం వెళ్తున్నామో ఒకసారిగా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మన జీవితాన్ని ఒకసారి ఆ స్త్రీతో పోలిస్తే మనం ఏ కారణంతో యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్తున్నాం? యేసు ప్రభు అంటే కేవలం మనకు తెలిసింది ఒక డాక్టర్ అనేనా? యేసు ప్రభు అంటే మనకు తెలిసింది కేవలం ఒక ధనం ఇచ్చేవాడని అనుకుంటున్నామా? యేసు ప్రభు అంటే మనకు ఏం అర్థమైంది? యేసు ప్రభు అంటే మనకు ఏం ఇచ్చేవాడు అని అర్థమైంది. అసలు మన సమస్య ఏంటని మనకు అర్థమైంది. చూసారా, జీవితంలో, లోకంలో చాలా మంది రకరకాల కారణాలతో యేసు ప్రభు దగ్గరకు వస్తారు. కానీ ఈ స్త్రీ మాత్రము ఒక మంచి కారణం చేత, ఒక ముఖ్యమైన కారణం చేత ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిందట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం తెచ్చిందట? తన కన్నీళ్లు తెచ్చిందట. చూడండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడుగుతుందట. ఇంతకీ ఈ పని ఎందుకు చేస్తుంది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈమె కన్నీళ్లు జలజల రాలిపోయేటటువంటి ఆ యొక్క బాధ, ఏం బాధ? ఈమెకున్న బాధ ఈ లోకంలో మనుషులెవ్వరూ కనిపెట్టలేని బాధ. జాగ్రత్తగానండి, ఈ లోకంలో మనుషులెవరు కూడా గుర్తించలేని, ఆలోచించలేని సమస్య, బాధ ఒకటి ఉంది. ఆ బాధ ఈ యొక్క స్త్రీ పోగొట్టుకోవడానికి ఆ యొక్క యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. మనం చూడగలిగితే ప్రేమైన దేవుని బిడ్డలారా, 39వ వచనం చదువుదాం ఒకసారి. 39వ వచనం చదవమ్మా. 39 చదవం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. చూసారా, యేసు ప్రభుని పిలిచినటువంటి ఆ యొక్క పరిసయ్యుడు ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రాగా, ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క పాదాలను కన్నీళ్లతో కడుగుతూ ఉంటే, తనను భోజనానికి పిలిచినటువంటి ఆ యొక్క పరిసయ్యుడు తన మనసులో ఒక మాట అనుకుంటున్నాడు. ఏమని అనుకుంటున్నాడు? ఈ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఈ స్త్రీ ఎలాంటిదో, నిజంగా ఈయన ప్రవక్త అయితే, నిజంగా ఇతను దేవుడు పంపిన వాడైతే ఇతను తెలుసుకుంటాడు అని చెప్పని యేసు ప్రభు గురించి అనుమానం కలిగి ఉన్నాడు ఆ పరిసయ్యుడు, భోజనానికి పిలిచిన ఆ పరిసయ్యుడు. చూసారా, స్త్రీకి ఆ పరిసయ్యుడికి ఉన్న తేడా. పరిసయ్యుడు ఎవడంటే చెప్తానండి. పరిసయ్యులు, శాస్త్రులు ఎవరంటే ఆ రోజుల్లో బాగా బైబిల్ని చదువుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం చదివిన వాళ్ళు. కానీ ధర్మశాస్త్రం చేతిలో ఉండి, బైబిల్ చేతిలో ఉండి కూడా దేవుని గురించి తెలియనటువంటి అజ్ఞానులే ఆ పరిసయ్యులు. దేవుని గురించిన అవగాహన లేని వాళ్లే ఆ పరిసయ్యులు. చూసారా, యేసు ప్రభుని భోజనానికైతే పిలిచాడు గాని యేసు ప్రభుని ఇంకా నమ్మలా. యేసు ప్రభుని భోజనానికైతే పిలిచాడు గాని యేసు ప్రభు ఎలాంటి వాడో ఇంకా తెలుసుకోవాలా.
యేసు ప్రభుని భోజనానికైతే పిలిచాడు గాని యేసు ప్రభు ఎలాంటి వాడో ఆ భోజనానికి పిలిచిన వాడికి అర్థం కాలేదు. యేసు ప్రభు యొక్క శక్తి, యేసు ప్రభు యొక్క దేవత్వము, యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలన్నీ కూడా ఈ పరిసయ్యుడికి తెలియలేదు. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీకి యేసు ప్రభు గురించి తెలిసింది. ఆమె చేసే పని ఏంటంటే పాపాత్మురాలు, వ్యభిచారైన స్త్రీకి డబ్బు కావాలి, వ్యభిచారైన స్త్రీకి సుఖం కావాలి. కానీ యేసు ప్రభుతో ఆమెకేం పని? యేసు ప్రభుతో ఆమెకేం పని? చూసారా, యేసు ప్రభు పాదాల దగ్గరికి ఆ స్త్రీ వచ్చి తన సమస్య ఏదో తీర్చుకోవాలని వచ్చింది. కానీ భోజనానికి పిలిచిన ఈ పరిసయ్యుడికి దేవుడి గురించిన అవగాహన లేదు. భోజనానికి పిలిచిన ఈ పరిసయ్యుడికి దేవుడి గురించిన జ్ఞానము లేదు. భోజనానికి పిలిచిన ఈ పరిసయ్యుడికి, ప్రేమన దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి సమస్య ఏదో తన హృదయములో ఆత్మజ్ఞానం లేదు. కనుక యేసు ప్రభుని అనుమానిస్తున్నాడు. ఏమని అనుమానిస్తున్నాడు? ఎలాగ ఆలోచిస్తున్నాడు యేసు ప్రభు విషయంలో అంటే, ఒకవేళ నిజంగా ఈయన ప్రవక్త అయితే, నిజంగా ఈయన దేవుని కుమారుడైతే ఇతను తెలుసుకుంటాడు ఆ స్త్రీ ఎలాంటిదో అని అనుమానంతో తన మదిలో ఆలోచనలు పెట్టుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, చూడండి, యేసు ప్రభు అతనితో అంటున్నాడు, చదవమ్మా తర్వాత వచ్చిన చదవండి 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. 43. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతువని అతనితో చెప్పాను. యేసు ప్రభువు అతని యొక్క హృదయంలోని సంగతి ఎరిగి యేసు ప్రభు అతనితో ఒక మాట అంటాడు. సీమోను అతని పేరు, ఆ పరిసయ్యుడి పేరు సీమోను. సీమోను, నేను నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నా, దానికి జవాబు చెప్పు అంటాడు. సరే, ఏంటో చెప్పండి ప్రభువా అంటాడు అతను. ఒక యజమాని దగ్గర అప్పున్నారంట. ఒక ధనవంతుడి దగ్గర 2 అప్పున్నారు. ఒక వ్యక్తి ఏమో 1,00,000 రూపాయలు అప్పున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో 10 రూపాయలు అప్పున్నాడు. ఎంతమ్మా? ఒక వ్యక్తి ఏమో 1,00,000 రూపాయలు అప్పున్నాడు, ఒక వ్యక్తి ఏమో 10 రూపాయలు అప్పున్నాడు. ఇప్పుడు ఈ 10 రూపాయలు అప్పున్న వ్యక్తి 10 రూపాయలు కట్టడానికి అతని దగ్గర డబ్బులు లేవు. అలాగే ఈ 1,00,000 రూపాయలు అప్పు ఉన్న వ్యక్తి దగ్గర కూడా 1,00,000 రూపాయలు అప్పు కట్టడానికి అతని దగ్గర డబ్బు లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే ఆ యజమాని దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి? ఆ డబ్బు ఇచ్చిన ధనవంతుడికి, అప్పు ఇచ్చిన ధనవంతుడి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి ఆ ఇద్దరు చెప్పారు ఆ ధనవంతుడితో. ఏమని చెప్పారంటే, అయ్యా, నీవు మాకు డబ్బు ఇచ్చింది నిజమే, నీ దగ్గర మేము డబ్బు తీసుకుంది నిజమే. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు అయ్యగారు, నా దగ్గర 1,00,000 రూపాయలు లేవు. ఈ 1,00,000 రూపాయలు మీకు కట్టడానికి నా దగ్గర లేవు. నిజంగా నా దగ్గర కానీ ఉండుంటే ఖచ్చితంగా మీకు కట్టేసేవాడిని అని చెప్పని 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ యజమానిని బతిమలాడి అడిగాడు. అడిగేసరికి ఆ ధనవంతుడు ఏం చేశాడంటే, సరేలే, నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు కదా, ఈ అప్పు అంతా నిన్ను క్షమించేస్తున్నానని చెప్పి 1,00,000 రూపాయలు అప్పు క్షమించేశాడు. ఎంత అప్పమ్మా? 1,00,000 రూపాయల అప్పు క్షమించేశాడు. ఇంకా నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి క్షమించేశాడు. 10 రూపాయలు అప్పు కలిగిన వాడు కూడా ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యగారు, ఈ 10 రూపాయలు నాకు దొరకడం లేదండి, 10 రూపాయలు నా దగ్గర లేదు, నీ దగ్గర నేను 10 రూపాయలు అప్పు చేశాను కదా, కానీ నేను ఈ 10 రూపాయలు ఇవ్వలేను, దయతో నన్ను క్షమించు అని చెప్పి 10 రూపాయలు అప్పు తీసుకున్నాడు కూడా యజమానిని అడుగుతాడు, ఆ ధనవంతుని అడుగుతాడు.
అప్పుడు ఆ 10 రూపాయలు ఇచ్చిన ధనవంతుడు కూడా ఏమంటాడంటే, సరేలే నీ దగ్గర 10 రూపాయలు లేవంటున్నావు కదా, ఈ 10 రూపాయలు క్షమిస్తున్నానులే, ఇక నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు. ఓకేనా? ఇంతకీ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు చెప్పండి? 1,00,000 రూపాయల అప్పు రద్దు చేయబడిన వాడా, 10 రూపాయల అప్పు రద్దు చేయబడిన వాడా? ఎవరు ఎక్కువ సంతోషిస్తారు? ఎవరు? 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సంతోషిస్తాడు. ఎందుకంటే చాలా ఎక్కువ డబ్బు కదా. 1,00,000 రూపాయలు అంటే ఎంత? చాలా ఎక్కువ డబ్బు. కాబట్టి ఈ 1,00,000 రూపాయల అప్పుని నా యజమాని నా క్షమించాడని చెప్పని అతను ఎంతో ఆ యజమాని విషయంలో ప్రేమ కలిగి ఉంటాడు కదా. ఇది ఉపమానంగా దేవుడు యేసు ప్రభు మనకు అర్థం కావడానికి, ఈ విషయం అర్థం కావడానికి చెప్పాడు. ఇలా ఎందుకు చెప్పాడంటే చూడండి, 1,00,000 రూపాయలు క్షమించడం అంటే మామూలు విషయమా? చెప్పండి. 1,00,000 రూపాయలు క్షమించడం అంటే మామూలు విషయమా? మామూలు విషయం కాదు. చూడండి, మనం ఎవరికైనా 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు వచ్చి ఇక ఈ 1,00,000 నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదంటే ఎంత సంతోషిస్తాం? చాలా సంతోషిస్తాం. అదే 10 రూపాయలు తీసుకున్నాడు, 10 రూపాయలు క్షమించేసేసరికి ఆ 10 రూపాయలు తీసుకున్నాడు ఏమనుకుంటాడంటే, 10 రూపాయలే కదా ఆయన క్షమించింది అంటాం. అవునా కదా? 10 రూపాయలు పోతే బాధ ఎక్కువనా, 1,00,000 రూపాయలు పోతే బాధ ఎక్కువనా? ఏమా, ఏది బాధ ఎక్కువ? 1,00,000 రూపాయలు పోతే బాధ. కాబట్టి 1,00,000 రూపాయలు అప్పు చేసిన వాడు, ఆ ధనవంతుడు 1,00,000 రూపాయలు అప్పుని రద్దు చేసేసేసరికి ఎంత సంతోషిస్తాడో. ఆ ధనవంతుడు గురించి ఏమని చెప్తాడు? అదిగో ఆయన అంత మంచోడు ఇంకెవరు లేరు, 1,00,000 రూపాయలు నాకు నా అప్పుని రద్దు చేసేసాడు కదా అని చెప్పని ఆ ధనవంతుడి గురించి చాలా గొప్పగా చెప్తాడు. ఆ ధనవంతుడిని చాలా ప్రేమిస్తాడు. ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరకు వద్దాం. ఈ విషయము యేసు ప్రభు ఆ పరిసయుడితో చెప్పిన తర్వాత ఈ స్త్రీ గురించి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచాను, తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ యొక్క భోజనానికి పిలిచిన పరిసయుడు యేసు ప్రభు రాగానే ఏమేం చెయ్యాలో అది చేయలేదు. చూసారా? అంటే భోజనానికైతే పిలిచాడు గాని యేసు ప్రభు యొక్క గుణ లక్షణాలు, యేసు ప్రభు యొక్క తత్వము ఈ పరిసయుడికి అర్థం కాలేదు. చూసారా? యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని నువ్వు చూస్తున్నావు కదా, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోండి అని చెప్పి మర్యాదగా మనము చెంబులో నీళ్ళు ఇస్తాం. అవునా? అంతేనా కదా? ఇస్తామా? ఇస్తాం. కానీ పరిసయ్యుడు చూడండి, యేసు ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు, భోజనానికి వచ్చినప్పుడు నీళ్లు కూడా పెట్టలేదట. కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, భోజనానికి నీళ్ళు ఇవ్వాలా లేదా? ఇవ్వాలా. ఈ పరిసయ్యుడు చూడండి యేసు ప్రభు విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఈ స్త్రీ యేసు ప్రభు విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉందో చూడండి ఒకసారి. అసలు ఈ పరిసయ్యుడు యేసు ప్రభుని భోజనాన్ని ఎందుకు పిలిచాడు? తన గొప్ప కోసం. నేను చూసావా, ఇదిగో యేసు ప్రభుని భోజనానికి పిలిచాను. అబ్బో, ఊర్లో అందరూ కూడా తన గురించి గొప్ప చెప్పుకోవాలని, తన గొప్ప చూపించుకోవడానికి యేసు ప్రభుని పిలిచాడే గాని యేసు ప్రభు దగ్గర ఏముందో, యేసు ప్రభు ఎలాంటోడో నిజంగా తెలియకుండానే భోజనానికి పిలిచాడు ఈ యొక్క పరిసయ్యుడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు చూడండి, మనం ఎవరైనా ఇంట్లోకి పిలిచినప్పుడు, భోజనానికి పిలిచినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తావా లేదా? చేతులు కడుక్కోండి అని నీళ్ళు ఇస్తావా లేదా?
మరి భోజనానికి పిలిచినోడు నీళ్ళు ఎందుకు ఇవ్వలా? చూసారా, మర్యాద లేనోడు. ఈ పరిసయుడు మర్యాద తెలియనోడు అనమాట. కానీ ఆ స్త్రీ చూడండి, యేసు ప్రభు యొక్క పాదాలను దేంతో కడిగిందమ్మా? కన్నీళ్లతో, తన కళ్ళీలతో కడిగింది. అంటే ఈయన పాదాలు నీళ్లతో కడిగే లాంటివి కాదు, ఈయన పాదాలు నా కన్నీళ్లతో కడిగే అంత పవిత్రుడు ఈయన యేసు ప్రభు అని చెప్పని ఆ స్త్రీ గుర్తించింది. రెండవదిగా చూస్తే ఆ యొక్క పరిసయుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. తర్వాత చూస్తే 45వ వచనంలో, నీవు నన్ను ముద్దు పెట్టకనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు అని చెప్తున్నాడు. చూసావా, ఎవరైనా ఇజ్రాయెల్ దేశంలో యూదుల ఆచారాలలో ఒక ఆచారం ఉంటది. అదేంటంటే ఎవరినైనా ఇంట్లోకి పిలిచినా కానీ లేదా ఎవరినైనా కలిసినా కానీ వాళ్ళను ముద్దు పెట్టుకుంటారు. అదొక ఆచారం. నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. అంతెందుకు, ఇప్పుడు మనకిష్టమైన మన బిడ్డ గాని లేదా మన అన్న, మన సహోదరుడు, మన స్నేహితుడు గాని వస్తే మనం హక్ చేసుకుంటాం కదా. అది మంచి ప్రేమతో, అభిమానంతో హక్ చేసుకుంటాం. అదొక ఆచారం. అక్కడ ఇజ్రాయెల్ దేశంలో అదొక ఆచారం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ ఇంటికి రాగానే, భోజనానికైతే నన్ను పిలిచావు కానీ నేను నీ ఇంటికి రాగా నీవు నన్ను ముద్దు పెట్టకొనలేదు, అంటే నన్ను గౌరవించలేదు అంటున్నాడు. చూసారా ప్రేమని దేవుని బిడ్డలారా, మనము ఏమి తెలిసి యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, ఏమనుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం? కేవలం మన గొంతు పాటలు పాడి నేను గొప్ప గొంతు గలవాడిని అని చూపించుకోవడానికి వస్తున్నామా? లేదా నేను బాగా డ్రమ్ము కొడతాను పాటలకి అని చెప్పి డ్రమ్ము కొట్టడానికి మనం చూపించుకొని వస్తున్నామా? లేదా నేను బాగా వాక్యం చెప్తాను అని చెప్పి నా వాక్యం అందరికి నచ్చేటట్టుగా ఉంటది అని నా వాక్యం చెప్పడానికి మనం వస్తున్నామా? లేదంటే ఏ కారణంతో మనం యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాము? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిసయుడు లాగా యేసు ప్రభునేమో ఇంటికి పిలిచాడు గాని, యేసు ప్రభు అతని దగ్గరకు వచ్చాడు గాని, నిజంగా యేసు ప్రభుకి చేయవలసినటువంటి గౌరవం గాని, యేసు ప్రభుకి ఇవ్వవలసిన విలువ గాని, యేసు ప్రభు గురించిన జ్ఞానము గాని ఈ యొక్క పరిసయుడికి లేదు. యేసు ప్రభుని పిలిచిన తర్వాత యేసు ప్రభుని కౌగిలించుకొని, యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని, అయ్యా నువ్వు చాలా గొప్పోడివి అని చెప్పి ముద్దు పెట్టుకోవాల్సిన ఈ పరిసయుడు ఆ పని చేయలేదు. కానీ పాపాత్మురాలైన ఒక స్త్రీ తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగింది. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన పాదాలను మట్టితో నడిచుంటాడు కదా, మట్టితో నిండినటువంటి ఆ పాదాలను తన కన్నీళ్లతో కడిగిందంటే యేసు ప్రభు గురించి ఇవి ఎంత తెలుసుకొని ఉండాలి, ఏమనుకో ఉండాలి. ఇంకా చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చదివితే 47వ వచనంలో నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. యేసు ప్రభు యొక్క దేశంలో, ఆయన పుట్టిన దేశంలో ఉన్న ఆచారం ఏంటంటే, ఎవరైనా ఒక అతిథిని పిలిస్తే వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ఎవరైనా అతిథిని పిలిస్తే వాళ్ళని ముద్దు పెట్టుకోవాలి, ఎవరైనా అతిథిని పిలిస్తే వాళ్ళ తలకు అత్తరు పూయాలి. కానీ ఈ యొక్క పరిసయుడు అవి ఏమీ కూడా చేయలేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంట, అత్తరు బుడ్డి తెచ్చుకుందట. అత్తరు బుడ్డి తెచ్చుకొని యేసు ప్రభు యొక్క పాదాలకు, యేసు ప్రభు యొక్క తలకు పూసిందట ఆ యొక్క అత్తరు బుడ్డి. చూసారా, అంటే ఈ స్త్రీ ఏ ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, పరిసయుడు ఏ ఉద్దేశంతో యేసు ప్రభుకి భోజనం పెట్టాలనుకున్నాడు, ఈ రెండు మనకు అర్థం కావాలి. ఇక్కడ తేడా మనకు అర్థం కావాలి. మనం ఏ పనితో యేసు ప్రభు దగ్గరికి, ఏ అవసరంతో యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాం, మనము ఏ ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గర ఉన్నాం, మనం ఏ ఉద్దేశంతో మందిరానికి వస్తున్నాము, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో పాటలు పాడుతున్నాము, ఏ ఉద్దేశంతో భక్తి చేస్తున్నాము అన్నది చాలా ముఖ్యము. దేవుణ్ణి ఎరగకుండా చేసే భక్తి వ్యర్థము, దేవుణ్ణి ఎరగకుండా చేసేటటువంటి పాట వ్యర్థము, దేవుణ్ణి ఎరగకుండా చేసేటటువంటి ప్రసంగము వ్యర్థము. ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినండి. ఈ స్త్రీ ఏ కారణంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో అది తెలుసుకుంటే మన యొక్క గుండెల్లో, మన యొక్క మనస్సుల్లో చాలా సత్యము తెలిసినట్టుగా ఉన్నవారం అవుతాం. ఈ స్త్రీ చూడండి, వచ్చి ఏ కారణంతో వచ్చిందంట యేసు ప్రభు దగ్గరకు వచ్చింది చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, చూడండి 47లో చదవమ్మా. 47
47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో యేసు ప్రభు చెప్పాడంట. చూసారా, యేసు ప్రభు దగ్గరికి ఈ స్త్రీ వచ్చిన కారణం ఏంటంటే నేను నా పాపాలన్నిటి కూడా పోగొట్టుకోవాలి. ఎప్పుడైనా నీ మదిలో, నీ హృదయంలో నా పాపాలన్నీ పోవాలి, నా పాపాలన్నీ పోవాలంటే ఎవరు పోగొడతారు అని ఎప్పుడైనా ఆలోచించావా? అసలు మెయిన్ సమస్య ఏంటో చెప్తానండి, బాగా జాగ్రత్తగా వినండి. మెయిన్ సమస్య ఏంటి? మనిషికి మెయిన్ సమస్య ఏంటంటే, నువ్వు కోట్లు సంపాదించినా, పేదవాడిగా ఉన్నా ఇక్కడి నుంచి ₹1 కూడా తీసుకెళ్ళలేవు. ఓకేనా? నువ్వు ఎలాంటి ఉద్యోగస్తుడివైనా, ఎంత గొప్ప అధికారివైనా నీ ఉద్యోగం నీతో రాదు. నీ బంధుమిత్రులు ఎంతమంది ఉన్నా, నీకు ఎంత బలగం ఉన్నా వాళ్ళెవరూ నీతో రారు. మరి మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య, మనిషికి కావాల్సిన ముఖ్యమైన అవసరం ఏంటో తెలుసా? ఈ స్త్రీ తెలుసుకుంది. ఏమని తెలుసుకుందంటే, తన యొక్క ముఖ్యమైన అవసరము డబ్బు కాదు, తన ముఖ్యమైన అవసరం ఆరోగ్యం కాదు, తన ముఖ్యమైన అవసరం ఇంకేదో కాదు. ఏంటి అంటే, తన ముఖ్యమైన అవసరము తనని పాపం ఇబ్బంది పెడుతుంది. తనని పాపం ఇబ్బంది పెడుతుందని చెప్పి ఈ స్త్రీ, పాపాన్ని పోగొట్టేవాడెవడు, నా మనస్సును పవిత్రపరిచేవాడెవడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి. మనం అనుకుంటున్నాం కొన్నిసార్లు, ఏమనుకుంటుంటామంటే, ఈ బాధలు కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి, ఈ పేదరికం ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఈ సమస్య ఎందుకు వచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే నేను చేసిన పాపం వలన కదా ఈ సమస్యల్లో పడ్డాను అని చెప్పి మనం ఆలోచించాం. కానీ కేవలం దేవుడి దగ్గరకు వచ్చేసి దేవుడిని ప్రార్థన చేస్తుంటాం. అయ్యా, నాకు ఈ సమస్య తీసేయి, నాకు పేదరికం సమస్యగా ఉంది, నాకు అప్పు సమస్యగా ఉంది, నాకు అనారోగ్యం సమస్యగా ఉంది, నాకు ఫలాంది సమస్యగా ఉంది అని చెప్తుంటామే. కానీ అయ్యా, నా జీవితంలో నన్ను పాపం బాధిస్తుంది, నా జీవితంలో పాపం నన్ను ఇబ్బంది పెడుతుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ జీవితంలో పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించిందా? చూడండి ఒకసారి. సెల్ ఫోను గంటలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? బైబిల్ కాసేపు చదివినప్పుడు ఇబ్బంది అనిపించిందా? ప్రార్థన ఎక్కువసేపు చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? సినిమాలు ఎక్కువ చూస్తున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుందా? మనుషులు ఎవరైనా తిడుతున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుందా? లేదా లోకంలో ఉన్నవి ఏదన్నా లేకపోతే ఇబ్బందిగా అనిపిస్తుందా? నా దగ్గర దేవుడు లేడే, మంచి ప్రార్థన లేదే, నేను వాక్యం చదవడం లేదే, నేను పాపంలో ఉన్నానే, నేను అబద్ధంలో ఉన్నానే, నేను ఈ విధంగా చెడు జీవితంలో ఉన్నాను అన్నది బాధిస్తుందా? ఒకసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని సాతాను చాలా కుయుక్తిగా మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడంటే, మనం పరిశుద్ధులు కాకుండా పాపులుగా ఉండేటట్లుగా సాతాను మనల్ని మోసం చేస్తాడు. ఆ పాపంలోనే జీవితం అంతా, సమయం అంతా ఖర్చు చేసేటట్టుగా మనల్ని మోసం చేస్తాడు. మనం పాపంలో చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. పరిశుద్ధులుగా యేసు ప్రభుని నమ్ముకొని చనిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఇక్కడ జాగ్రత్త, తేడా గమనించండి. నీకు ఆరోగ్యం ఉన్నా యేసు లేకపోతే 0, అంతే కదా? నీకు డబ్బున్నా యేసు లేకపోతే 0, ఓకేనా? నీకు ఉద్యోగం ఉన్నా యేసు లేకపోతే 0. అంటే యేసు ఉండడం అంటే ఏంటి? యేసు ఉండడం అంటే ఏంటంటే చెప్తానని, పరలోకానికి ఇప్పుడు మనం యేసు ప్రభు వస్తాడు అనుకో. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్లాలని చెప్పని, యేసు ప్రభు మనల్ని పరలోకానికి తీసుకెళ్లాలని పిలుస్తాడు, రండి అంటాడు. రమ్మనంగానే జనాలందరూ వస్తారు, యేసు ప్రభు దగ్గర నించుంటారనుకో, తీర్పు నించుంటారనుకో. అప్పుడు యేసు ప్రభువా, నేను కలెక్టర్ని అయ్యాను కాబట్టి నన్ను పరలోకం తీసుకెళ్ళిపో. అర్థమవుతుందా? యేసు ప్రభువా, నేను బాగా అందగత్తిని కాబట్టి నన్ను పరలోకం తీసుకెళ్ళిపో.
యేసు ప్రభువా నేను బాగా చదువుకున్నాను కాబట్టి నన్ను పరలోకం తీసుకెళ్ళిపో, యేసు ప్రభువా నాకు బాగా డబ్బు ఉంది కాబట్టి నన్ను పరలోకం తీసుకెళ్ళిపో అంటే యేసు ప్రభు పరలోకం తీసుకెళ్తాడా? వింటున్నారా జాగ్రత్తగా? ఏ కారణాన్ని బట్టి యేసు పరలోకం తీసుకెళ్తాడంటే ఆయన నిజమైన దేవుడని ఎరిగి ఉండాలి, మనం పాపి అని ఎరిగి ఉండాలి, మన పాపములకు ప్రాయశ్చిత్తము ఆయన రక్తమే, యేసు రక్తమే పాపములను పవిత్రంగా చేస్తుంది. 1 యోహాను సువార్తలో ఉంటది ఆ మాట. 1 యోహాను సువార్త 1:7 యేసు రక్తం మాత్రమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మనం పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలో తెలుసా? ఈ లోకంలో ఉన్నవి కాదు, యేసు కావాలి, యేసు రక్తం కావాలి, వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, నీతి కావాలి, విశ్వాసం కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు లేకుండా, పవిత్రత లేకుండా, నీతి లేకుండా మనం పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి ముందుగా మనం ఇక్కడ సంపాదించాల్సింది ఏంటో తెలుసా? పవిత్రత, నీతి, విశ్వాసము, ఆత్మ సంబంధమైనవి మనం సంపాదించుకోవాలి. వాటిని మనం సంపాదించుకోకుండా ఈ లోకంలో ఉన్నవి ఎన్ని సంపాదించుకున్నా మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవని అర్థం చేసుకున్న ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసి ఎందుకు వెళ్ళింది తెలుసా? తన పాపాలు కడుక్కోవడానికి వెళ్ళింది. తన పాపాలు క్షమించమని అడగడానికి వెళ్ళింది. ఈయన ఒక్కడే పరిశుద్ధుడు, ఈయనొక్కడే నీతిమంతుడు, ఈయనొక్కడే పాపములను క్షమించేవాడు, ఈయనొక్కడే మనుషుల పాపాల కొరకు రక్తం కార్చిన వాడని ఎరిగిన ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవొక్కడవే నా పాపాలు తీసేవాడవని యేసు ప్రభు దగ్గరికి తన పాపాలు పోగొట్టుకోవడం కోసం, క్షమాపణ కోసం, పవిత్రత కోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఈ కారణాన్ని బట్టి ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో, మేము పవిత్రులుగా జీవించాలి, మేము నీతిమంతులుగా జీవించాలి, నీ ఒక్కడవే పవిత్రులుగా మమ్మల్ని చేయగలవు, నీ ఒక్కడవే నన్ను నీతిమంతురాలుగా చేయగలవు, నీ ఒక్కడవే నన్ను పరలోకం తీసుకెళ్ళగలవు, నీ ఒక్కడవే నిజమైన దేవుడవన్న అవగాహన, ఆలోచన, జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే నిజంగా యేసు ప్రభుని ఎరిగారని అర్థం. అలా కాకుండా నాకు పుట్టినరోజు అని చెప్పి కేకులు కోసుకొని, నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి పార్టీలు పెట్టుకొని, నేను ఇల్లు కట్టానని చెప్పని ఏదో కుడికలు పెట్టుకొని ఈ రకరకాలన్నీ చేస్తే మనం పరలోకానికి వెళ్ళేవారుగా ఉండము. ఒకే ఒక కారణం మనకి పరలోకాన్ని తీసుకెళ్తుంది. అదేంటంటే దేవుని యందు విశ్వాసము, పరిశుద్ధత. యేసు రక్తము లేకుండా, పవిత్రత లేకుండా ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడు. కాబట్టి ఈ స్త్రీ ఏం ఆలోచించింది తెలుసా? ఈ స్త్రీని పాపం బాధ పెట్టింది. ఏంటి నా ఈ జీవితం, ఏంటి నా పాపపు జీవితం, ఈ పాపం నేను ఎందుకు చేయాలని పాపం ఆమెని గుచ్చుతూ ఉంటది. గుచ్చింది. మరి దీనికి పరిష్కారం ఏంటని చెప్పని ఆలోచించగా అదిగో ఆ యొక్క ప్రదేశంలో యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభువుని చూసింది. ఈయనొక్కడే పరిశుద్ధుడుగా ఉన్నాడు, ఈయనొక్కడే ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు, ఈయనొక్కడే సమస్త కార్యములు చేసిన వాడుగా ఉన్నాడని విశ్వసించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసిందో తెలుసా? తన అప్పులు పోగొట్టుకోలేదు, తన రోగాలు పోగొట్టుకోలేదు, తన పేదరికం పోగొట్టుకోలేదు, తన పాపాలు తాను విస్తారంగా. వ్యభిచారం అంటే ఎన్ని పాపాలు చేసి ఉంటది ఏమ్మా? వ్యభిచారం అంటే ఎన్ని పాపాలు చేసి ఉంటది? ఎన్ని పాపాలు చేసి ఉంటుందో, ఎంతమందితో పాపం చేసి ఉంటుందో. ఆ పాపాలన్నీ ఆమెని గుచ్చాయి. సాతాను మనల్ని పాపంలోకి లాగి గుచ్చుతాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? పాపం గుచ్చినందువల్లనే. తల్లిదండ్రులు ఎందుకు బాధ పెడుతున్నారు? పాపం గుచ్చినందువల్లనే. మోసం ఎందుకు పోతున్నారు? పాపం పట్టుకున్నందువల్లనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎందుకు బాధ కలిగిస్తారంటే పాపం వల్లనే. తల్లిదండ్రులకు, కుటుంబానికి ఎందుకు దూరం అయిపోతారంటే పాపం వల్లనే. కనుక తన అసలు సమస్య పాపం అని తెలుసుకొని, ఈ పాపానికి ఎవరు పరిష్కారం అని తెలుసుకుంటే యేసు ప్రభు అని తెలుసుకొని ఆమె చూడండి, తన యొక్క కన్నీళ్లు మాట కూడా చెప్పలా, యేసు ప్రభుకి మాట కూడా చెప్పలా. వెళ్ళి ఆయన పాదాల దగ్గర తన కన్నీళ్ళంతా కారుస్తుంటే మనస్సు లోపల ఆమె కోరిక ఎరిగిన దేవుడు ఒక మాట అన్నాడు, అమ్మా నీ పాపాలన్నీ కూడా నేను క్షమించేస్తున్నాను పో అన్నాడు.
ఇక పాపము చేయొద్దు, నీతిగా బతుకు, నిన్ను బాధిస్తుంది పాపం అని సత్యం తెలుసుకున్నావు. కానీ పరిసయ్యుడు బైబిల్ చేతిలో ఉంది. పరిసయ్యుడు మందిరానికి వెళ్తున్నాడు, పరిసయ్యుడు డబ్బున్నోడు, పరిసయ్యుడు పలుకుబడి ఉన్నాడు. కానీ తన భోజనానికి పిలిచిన వ్యక్తి యేసుక్రీస్తు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోయాడు. మనం యేసు ప్రభు ఎలాంటి వాడో తెలుసుకోకుండా చేసే భక్తి వ్యర్థము. యేసు ప్రభు దగ్గర మనకి ఏం దొరుకుతుందో ముఖ్యంగా తెలుసుకోకుండా చేసే భక్తి అంతా కూడా వ్యర్థము. కాబట్టి ఈ స్త్రీ ద్వారా, పరిసయ్యుడు ద్వారా దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నీకు నాకున్నటువంటి సమస్య ఏంటంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిశుద్ధులు అవ్వాలి. పాపం మనల్ని పట్టుకొని ఉంది. సెల్ ఫోన్ రూపంలో, ప్రేమ రూపంలో, ధనాశ రూపంలో, వ్యభిచార రూపంలో, రకరకాల రూపాలలో సాతాను పాపము మనల్ని పట్టుకొని ఉంది. ఈ పాపం మనం గుర్తించి నేను ఈ పాపము నుంచి విడుదల పొందాలి అని యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు నిజంగా యేసు ప్రభు గురించి ఎరిగిన వాళ్ళని అర్థం. ఏమా? కాబట్టి ఈ స్త్రీ జీవితంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? తన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. పాపాలు పోగొట్టుకుంటేనే మనశ్శాంతి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో లేదని బాధ. ఆ బాధ దేని వలన తెలుసా? పాపం వలన వచ్చిన బాధ. పాపం వలన వచ్చిన జీతము మరణము, పాపం వలన వచ్చిన జీతము రోగము, పాపము వలన వచ్చిన జీతము శాపము. పాపము వలనే సమస్తం వచ్చాయి. అసలు కారణం విడిచిపెట్టేసి మనం దేవుణ్ణి డబ్బు అడుగుతున్నాం, ఆరోగ్యం అడుగుతున్నాం, మిగతాది అడుగుతున్నాం. అసలు కారణం ఇది. ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన పాపాలు పోగొట్టుకోవడానికి వచ్చి మనశ్శాంతి పొంది హాయిగా వెళ్ళిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డ, పరిసయ్యుల్లాగా బైబిల్ ఉన్నా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, మనం బయట వాళ్ళకి నీతిమంతులుగా బతికినా మన హృదయంలో పాపం ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేము. నటించే జీవితం మనకొద్దు. నిజంగా మన యథార్థమైన మనసును తీసుకెళ్లి దేవుడి దగ్గర, ఆ స్త్రీ చూడండి, పక్కన వాళ్ళు ఎవరైనా అనుకుంటారని సిగ్గుపడలా, నేరుగా వెళ్ళిపోయింది యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, నా పాపాలు క్షమించు అని తన మనసులో అడిగింది. యేసు పాపాలు క్షమించి ఆమెని పవిత్రులారుగా చేసి పంపించాడు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే యేసు రక్తం ఒకటే మార్గము. ఏమా? అందరికి అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును కాక. చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.